హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు అనుకుంటున్నాను. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తెలుగు రైడర్ ప్రవీణ్. ఇవాళ ఏదైతే ఉందో మనం కంప్లీట్ లదాఖ్ టూర్కి సంబంధించి బడ్జెట్ ఎంత అవుతుంది, ఆ ఇన్ఫర్మేషన్ ఏదైతే రిక్వైర్మెంట్ ఉంటుందో, మనకి ఏ ఇన్ఫర్మేషన్ గుర్తుంచుకోవాలి అక్కడికి వెళ్ళినప్పుడు, దానికి సంబంధించి మనం మొత్తం మాట్లాడుకుందాం. ఫస్ట్గా దాని గురించి మాట్లాడుకునే ముందు నాకు ఎంత అయింది బడ్జెట్కి అని అడిగితే కనుక నాకు వచ్చేసి 16,000 రూపీస్ ఛార్జ్ అయింది నా ఒకటికి టూర్కి. అదంతా మొత్తం మీకు వీడియోలో లాస్ట్లో అర్థమవుతుంది. ఎందుకు అంత తక్కువైంది, ఆ బడ్జెట్ ఎలాగైంది, అలాగా మొత్తం క్యాలిక్యులేషన్ చేశాను, అంతా మీకు అర్థమవుతుంది. సరే, డిస్కస్ చేసుకుందాం. మనం అంటే లదాఖ్ వెళ్ళే ముందు బెస్ట్ రూట్ ఏది బాగుంటుంది టూర్ కంప్లీట్ చేయడానికి ఏదైతే ఉందో అది మాడుకుంటే కనుక, ఫస్ట్ థింగ్ మనకి కంప్లీట్ సర్కిట్. అంటే ఇన్ కేస్ మనం ఢిల్లీ నుంచి స్టార్ట్ చేస్తే, అంటే నా టూర్ వచ్చేసి హైదరాబాద్ నుంచి రైడ్ చేసుకుంటూ వెళ్ళలేదు, నేను ఇక్కడ నుంచి బండి పార్సల్ చేసుకుని ఢిల్లీకి వెళ్ళా. ఢిల్లీ నుంచి నా రైడ్ స్టార్ట్ అయింది ఆన్ రోడ్స్. నేను తీసుకున్న రూట్ ఏదంటే ఢిల్లీ నుంచి శ్రీనగర్ అండ్ కార్గిల్ అలాగా లేకి వెళ్ళాను అనమాట. అలాగే లే నుంచి మళ్ళీ వయా పాంగ్ మనాలి, అటు నుంచి మళ్ళీ ఢిల్లీకి వచ్చా. అయితే దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా చెప్తాను నేను. మనకి 3 ఆప్షన్స్ ఉన్నాయి. అంటే ఫస్ట్ ఆప్షన్, మనం ఢిల్లీ నుంచి స్టార్ట్ చేస్తే కనుక శ్రీనగర్ వెళ్ళి శ్రీనగర్ నుంచి కార్గిల్ నుంచి లే, మళ్ళీ అదే రూట్లో వెనక రావడం. సెకండ్ ఆప్షన్, మనం ఢిల్లీ నుంచి మనాలి వెళ్ళి మనాలి నుంచి లే వెళ్ళి మళ్ళీ అదే రూట్లో ఆప్షన్ వెనక రావడం. థర్డ్ ఆప్షన్ అండ్ బెస్ట్ ఆప్షన్ ఏదైతే ఉందో, ఢిల్లీ నుంచి స్టార్ట్ చేసి శ్రీనగర్, కార్గిల్ అండ్ లే నుంచి మనాలి నుంచి ఢిల్లీ. ఈ రూట్ ఏదైతే ఉందో బెస్ట్, చాలామందికి బెస్ట్ ఆప్షన్. ఎందుకంటే మనం ఏదైతే ఉందో తక్కువ బడ్జెట్లో అండ్ ఎక్కువ లొకేషన్స్ అయితే కవర్ చేసుకోవచ్చు ఈ రూట్లో అయితే. అండ్ ఫస్ట్ టైమర్స్ వెళ్ళేవాళ్ళు, వ్లాగర్స్ వెళ్ళేవాళ్ళు, యూట్యూబర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు వెళ్ళేవాళ్ళు అందరూ ఇదే రూట్ని సెర్చ్ చేసుకుంటారు అనమాట. మేము కూడా ఇదే రూట్ సెర్చ్ చేసుకున్నాం అండ్ బెస్ట్ రూట్ ఆప్షన్ అనిపించింది. దాని గురించి మొత్తం మాట్లాడుకుందాం మనం. అండ్ పెట్రోల్ ఖర్చు ఎంత అవుతుంది అని మాట్లాడుకుంటే, మనం పెట్రోల్కి వచ్చి మాకు ఈ కంప్లీట్ సర్కిట్కి వచ్చేసి నేను అప్రాక్సిమేట్గా 40 కిలోమీటర్స్ మైలేజ్ తీసుకున్నా. నా బండి వచ్చేసి బజాజ్ డిస్కవర్ 125cc, మైలేజ్ ఎక్కువ వస్తుంది, 50 అబవ్ వస్తుంది, 55-60 అరౌండ్ వస్తుంది. కాకపోతే నేను తక్కువ సైడ్లో తీసుకున్నాను. ఎందుకంటే మనం అక్కడికి వెళ్ళిన తర్వాత మనం ఢిల్లీ నుంచి జమ్మూ శ్రీనగర్ దాకా బాగానే ఉంటుంది రోడ్డు. దాని తర్వాత మనం హై ఆల్టిట్యూడ్స్లో బండి ఏదైతే ఉందో నడుపుతాం కాబట్టి మైలేజ్ పడిపోతుంది అనమాట. పికప్ ఉండదు అండ్ మనం రేస్ చేస్తూ ఉంటాం, మైలేజ్ అయితే తక్కువ వస్తుంది. అదే నేను అప్రాక్సిమేట్గా 40 కిలోమీటర్స్ మైలేజ్ తీసుకొని క్యాలిక్యులేట్ చేస్తున్నాను. మాకు కంప్లీట్ సర్కిట్కి వచ్చేసి 6,500 అయితే ఉందో పెట్రోల్ ఛార్జెస్ అయినాయి. అండ్ డేస్ మాకు ఎన్ని రోజులు పట్టింది, నేను ఢిల్లీ నుంచి ఢిల్లీ కౌంట్ చేస్తున్నాను, ట్రైన్లో ఏదైతే ఉందో జర్నీ కౌంట్ చేయట్లేదు. ఆ ఛార్జెస్ చెప్తున్నాను మీకు నేను. ఢిల్లీ నుంచి మాకు ఢిల్లీ రిటర్న్ రావడానికి 12 days పట్టింది, కంప్లీట్ 12 days. అండ్ సేఫ్టీ గేర్స్ మనం ఏమైనా తీసుకువెళ్ళాలా అని అడిగితే, మనకు ఖచ్చితంగా కావాల్సింది ఒకటి మంచి గ్లవ్స్, తక్కువ రేట్ అయినా పర్లేదు, ఒక గ్లవ్స్ అయితే ఉండాలి. అండ్ జాకెట్, వింటర్ జాకెట్ ఉంటే కూడా బెస్ట్ ఆప్షన్. నా దగ్గర ఆల్రెడీ జాకెట్ ఉంది, గ్లవ్స్ ఉన్నాయి ముందు నుంచి. నేను ప్రో బ్యాగర్ గ్లవ్స్ వాడుతున్నాను కాబట్టి 350 రూపీస్ ఛార్జ్ పెట్టి తీసుకున్నాను నేను. అండ్ బ్యాగర్ జాకెట్ ఉంది ఆల్రెడీ, ఎప్పుడు తీసుకున్నాను నేను 2 years బ్యాక్, అప్పుడే 4,500 సంథింగ్ ఆ జాకెట్ నేను వాడాను. అండ్ టూల్ కిట్స్ ఏమైనా కావాలా, మనకి ఏమైనా పార్ట్స్ ఏమైనా కావాలనుకుంటే కనుక నేను చెప్పేది ఒకటే, బండి మంచి సర్వీస్ కండిషన్లో ఉంటే కనుక మనకి కావాల్సి వచ్చేది ఏంటంటే పంచర్ టూల్ కిట్ ఒకటి అండ్ ఇంజిన్ ఆయిల్ ప్యాకెట్ ఒకటి క్యారీ చేయడం మంచిది. మనకి బాకీ మీది అయితే అవసరం రాదు. మనకి ఏ మోడిఫికేషన్ కూడా నేను చేయించలేదు నా బైక్కి అయితే. మీరు చూసే ఉంటారు, నా పాత వీడియోస్లో, ఇంతకు ముందు వీడియోస్లో చూసే ఉంటారు. నేను బండిలో ఏ మోడిఫికేషన్స్ చేయించలేదు. బండి ఎలాగ ఉందో అలాగే తీసుకువెళ్ళాను నేను, అలాగే వచ్చాను మళ్ళీ. జస్ట్ నాకు రిక్వైర్మెంట్ అయిందంటే పంచర్ కిట్, ఒకసారి పంచర్ ప్రాబ్లం అయింది నాకు, అది వాడాను. అండ్ ఇంజిన్ ఆయిల్ అయితే క్యారీ చేయాలి, ఎందుకంటే మనం తక్కువ సీసీ బైక్స్ కాబట్టి నాది స్పెషలీ దానికి ఏంటంటే 2,000 కిలోమీటర్స్ అవ్వగానే ఇంజిన్ ఆయిల్ మార్చాలి. అయితే నేనైతే మనాలి వెళ్ళే దారిలో అయితే మార్చాను అనమాట. అవి కాకుండా మనకి ఇంకా వింటర్ క్లోత్స్ ఏమైనా కావాలంటే, మన జాకెట్ ఉంటే కనుక ఇన్నర్ లైనర్ ఉంటే కనుక మనకి థర్మల్ లైనర్, అంటే చలికి వాడే టైంలో, లేదంటే మనకి థర్మల్స్ వియర్స్ వస్తాయి కదా ఇన్నర్ లోపల వేసుకోవడానికి, జాకెట్ లోపల బట్టల లోపల వేసుకోవడానికి, అవి క్యారీ చేసినా సరిపోతుంది. అవి కాకుండా మనకి కనెక్టివిటీ ఇష్యూస్ ఏముంటాయి. కనెక్టివిటీ ఇష్యూస్ అంటే అక్కడికి వెళ్ళిన తర్వాత మనకి ఏ ప్రీపెయిడ్ సిమ్ పనిచేయదు, ఏ సిమ్ కార్డ్స్ పనిచేయవు. ఓన్లీ పనిచేస్తే రెండు నెట్వర్క్స్ వచ్చేసి, ఒకటి BSNL అండ్ ఇంకోటి ఎయిర్టెల్. అవి కూడా ప్రీపెయిడ్ పనిచేయి, మనకి పోస్ట్పెయిడ్ కనెక్షన్ అయితేనే పనిచేస్తాయి. నేను రికమెండ్ చేసేది ఏంటంటే, మనం వెళ్ళేటప్పుడే ఆల్రెడీ ముందు ఒక పోస్ట్పెయిడ్ కనెక్షన్ అండ్ ప్రిఫరబుల్లీ BSNL తీసుకుని వెళ్తాం మనం, అది బెస్ట్ ఆప్షన్ నేను చెప్పేది. అండ్ అది కాకుండా మనకి బెస్ట్ టైం అంటే ఎప్పుడు ట్రావెల్ చేస్తే బాగుంటుంది, ఈ ట్రిప్ ఏదో కంప్లీట్ చేసుకుంటే బాగుంటుంది. ఈ ట్రిప్ లిమిటెడ్ పీరియడ్ టైం ఉంటుంది అనమాట. అంటే స్టార్ట్ అయ్యేది జూన్ మంత్లో, జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, మ్యాక్సిమం అక్టోబర్ 1st వీక్ వరకు ఈ టైం ఉంటుంది బెస్ట్ టైం. యాక్చువల్గా నేను రికమెండ్ చేసేది ఏంటంటే, జూన్ నెలలో కానీ లేదా జూలై 1st-2nd వీక్లో కానీ ఈ రూట్ కంప్లీట్ చేసుకుంటే ట్రిప్ ఏదైతే ఉంటుందో మనకి మంచి ఆప్షన్ అనమాట. ఎందుకంటే జూలై 2nd వీక్ తర్వాత నుంచి ఏదైతే ఉంటుందో కొంచెం వర్షాకాలం స్టార్ట్ అవుతుంది అనమాట. అక్కడ వర్షాకాలం అంటే కొంచెం టెంపరేచర్ పడిపోవడం వల్ల ఏమవుతుందంటే, మనకు ఆన్ ద వేలు అయితే ఉంటాయో రివర్ క్రాసింగ్స్ కానీ, నాలా క్రాసింగ్స్ అంటారు వాళ్ళు, అవి కానీ కొంచెం ఎక్కువ అవుతాయి అన్నమాట. మనకి ట్రబుల్ అవుతుంది. అవి
మనం అవాయిడ్ చేసుకుంటే మంచిది. జూన్ 2nd 3rd వీక్ తర్వాత నుంచి జూలై 2nd వీక్ మ్యాక్సిమం లో కవర్ చేసుకుంటే బెస్ట్. అండ్ ఆ టైంకి కొంచెం టూరిస్టులు కూడా తక్కువ ఉంటారు, ఎందుకంటే మిగతా టూరిస్టులు ఏవైతే ఉంటారో లైక్ ఫ్లైట్స్లో కానీ రావడం కానీ, లేదంటే టూరిస్ట్ ప్యాక్స్ మాట్లాడుకోవడం కానీ అలాంటివి చేస్తారన్నమాట. అప్పుడు టూరిస్ట్ కొంచెం ఎక్కువ ఉంటారు. అవి కాకుండా అండ్ రెంటెడ్ బైక్స్లో మనం వెళ్ళొచ్చా అంటే ఇంకో క్వశ్చన్, ఇది చాలామందికి డౌట్ ఉంది. అయితే ఏంటంటే రెంటెడ్ బైక్స్ తీసుకోవచ్చు, కాకపోతే ఏంటంటే నేనేం చెప్పేది ఏంటంటే ఇన్ కేస్ మనం ఫ్లైట్స్లో వస్తే కనుక మనకి ఢిల్లీ నుంచి మోస్ట్ ఆఫ్ ద ఫ్లైట్స్ ఉంటాయి, ఢిల్లీ టు లే వచ్చిన తర్వాత బైక్ తీసుకోవడం చాలా మంచి ఆప్షన్. ఎందుకంటే అక్కడికి వెళ్ళిన తర్వాత మనం ఖర్దూంగ్లో టాప్ కానీ అండ్ ప్యాంగాంగ్ లేక్ వెళ్ళేటప్పుడు ఏంటంటే మనకి పర్మిట్ చెక్ చేస్తారనమాట. పర్మిట్ చెక్ చేసినప్పుడు బండి డీటెయిల్స్ కూడా అడుగుతారు మనల్ని, అంటే బండి మీద రెంటెడ్ బైక్ అని చెప్పేసి. రెంటెడ్ బైక్ ఇన్ కేస్ మనం అవుట్ ఆఫ్ జమ్మూ కాశ్మీర్ అంటే జమ్మూ స్టేట్ రిజిస్టర్డ్ బండి కాకుండా వేరే స్టేట్స్ బైక్స్ అయితే వాళ్ళు మనల్ని మోస్ట్లీ అలౌ చేయరు. ఎందుకంటే నేను ఎక్స్పీరియన్స్ అయ్యాను ఆల్రెడీ. నాతో పాటు వేరే అతను జాయిన్ అయ్యాడు అనమాట, ఢిల్లీ నుంచి బైక్ రెంట్ తీసుకుని వచ్చాడు. యాక్చువల్గా మాకు లేలో జాయిన్ అయ్యాడు అతను. ఖర్దూంగ్లో టాప్ వెళ్ళేటప్పుడు మాత్రం అన్నారంటే ఈ బైక్ అలౌ చేయం మిమ్మల్ని పైకి వెళ్ళడానికి. మీకు వెళ్ళాలనుకుంటే కనుక జమ్మూ కాశ్మీర్ రిజిస్టర్డ్ బండి ఏదైనా ఉంటే తీసుకురండి, అప్పుడు మిమ్మల్ని అలా చేస్తాం, లేదంటే పర్సనల్ బండి అయితేనే అలా చేస్తామండి. మోస్ట్ ప్రిఫరబుల్ ఏంటంటే ఇన్ కేస్ మనం బైక్ ట్రిప్ అనుకుంటున్నామంటే మన సొంత బైక్ తీసుకోవడం మంచిది, మనకి చాలా మటుకి మనీ అయితే సేవ్ అవుతుంది. లేదంటే కనుక అక్కడ బైక్ రెంట్స్ వచ్చేసి 1000 to 1400 ఛార్జ్ చేస్తారనమాట. మోస్ట్లీ బుల్లెట్స్, హిమాలయన్ బైక్స్ ఏదైతే ఉంటారో రెంట్ చేస్తారు అక్కడ. అండ్ విత్ ఆల్ డాక్యుమెంట్స్ అండ్ బండి అయితే కండిషన్లో ఉంటుంది, నో ప్రాబ్లం, మనకి ఏం ప్రాబ్లమ్స్ ఉండవు. అండ్ మనది ఒరిజినల్ డాక్యుమెంట్ తీసుకుంటారు, లైక్ ఒరిజినల్ డ్రైవింగ్ లైసెన్స్ కానీ, లైక్ పాస్పోర్ట్స్ కానీ, ఇలాంటి మెయిన్ డాక్యుమెంట్ మనకు ఇంపార్టెంట్ డాక్యుమెంట్ అయితే ఉంటుందో వాళ్ళు అక్కడ ప్రూఫ్ కింద పెట్టుకుంటారు అనమాట, అంటే సేఫ్టీ కింద, లైక్ మోటేజ్గా. అయితే అలా ఇచ్చిన తర్వాత ఛార్జెస్ తీసుకుంటారు. పెట్రోల్ మాత్రం మనం ఫిల్ చేసుకోవాలి, ఎంత పెట్రోల్ అయినా కానీ మనం ఫిల్ చేసుకోవాలి. ఇది ఒక ఆప్షన్ ఉంది, అంటే రెంటెడ్ బైక్లో వెళ్ళాలనుకుంటే, తక్కువ టైంలో వెళ్ళి రావాలనుకుంటే కనుక. అవి కాకుండా మనకి కావాల్సిన పర్మిట్స్ ఏవైతే ఉంటాయో, లే సిటీ వెళ్ళిపోయిన తర్వాత మనం అక్కడ డీసీ ఆఫీస్ అంటే డిప్యూటీ కలెక్టర్ ఆఫీస్ ఉంటుంది, అక్కడికి వెళ్ళిన తర్వాత మనం ఏదైతే ఉంటుందో పర్మిట్స్ ఇస్తారు. ఇన్నర్ లైన్ పర్మిట్ అని చెప్పేసి మనకి ఒక అప్రూవల్ ఇస్తారనమాట. ఆ స్టేట్లో మెయిన్ లొకేషన్స్ అంటే ఏవైతే ఉన్నాయో, లైక్ ప్యాంగాంగ్ లేక్ కానీ, ఖర్దూంగ్లో టాప్ కానీ, ఈ లొకేషన్కి వెళ్ళడానికి మనకి పర్మిషన్ ఇస్తారు. ఆ పర్మిషన్స్ మనం వెళ్ళి డిప్యూటీ కలెక్టర్ ఆఫీస్ దగ్గర నుంచి అయితే కలెక్ట్ చేసుకోవాలి. కలెక్ట్ చేసుకోవడానికి ఏంటంటే పర్ డే వచ్చేసి 1200 నుంచి 1500 పర్మిషన్స్ వేసేస్తారు వాళ్ళు పర్సన్స్. అయితే మనం అర్లీ మార్నింగ్ వెళ్ళిపోతే 10 o'clock ఓపెన్ చేస్తారు డీసీ ఆఫీస్, అప్పుడు వెళ్ళిపోయి అప్లై చేసుకుంటే అన్ని లొకేషన్స్ కలిపి 450 రూపీస్ ఛార్జ్ చేస్తారు డీసీ ఆఫీస్లో, మనం డైరెక్ట్గా వెళ్ళి తీసుకుంటే కనుక. అండ్ అప్రాక్సిమేట్గా 10 o'clock మనం వెళ్తే 12 కానీ 1 o'clock వల్ల మనకి ఏదైతే ఉంటుందో క్లియర్ అయిపోయి డాక్యుమెంట్స్ మనకి వచ్చేస్తాయి, అంటే పర్మిట్స్ వచ్చేస్తాయి మనకి. లేదు మనం వెళ్ళి అంతా వెయిట్ చేయాలి అని అనుకుంటే కనుక మనకి ఇంకో ఆప్షన్ ఉంది, ఏంటంటే సైబర్ కెఫేస్ అండ్ ట్రావెల్ ఏజెంట్స్, అంటే బైక్ రెంట్స్కి ఇస్తారు కదా, వాళ్ళ దగ్గరికి వెళ్ళినా కానీ లేదా సైబర్ కెఫేకి వెళ్ళినా కానీ ఏంటంటే వాళ్ళు ఎక్స్ట్రా 100 కానీ 200 ఛార్జ్ చేస్తారు, అంటే 450 ఛార్జ్ తీసుకుంటారు నార్మల్గా అక్కడికి వెళ్తే మనం అప్లై చేసుకుంటే. లేదు వీళ్ళ ద్వారా వెళ్దాం అనుకుంటే మనం 100-200 రూపీస్ ఎక్స్ట్రా అనుకుని వెళ్ళాలన్నమాట. అయితే 450 బదులు 550 కానీ 650 కానీ ఛార్జ్ చేస్తారు. సేమ్ అదే టైం పడుతుంది, 2 to 3 hours. 12 o'clock 1 o'clock కల్లా మనకి పర్మిట్స్ వచ్చేస్తే మనం ఏదో వెళ్ళచ్చు. ఇప్పుడు కంప్లీట్గా మాకు బడ్జెట్ ఎంత అయిందో దాని గురించి మాట్లాడుకుందాం. బడ్జెట్ ఎంత అయిందంటే మాకు పెట్రోల్ ఫ్యూయల్ ఛార్జెస్ నేను ఆల్రెడీ చెప్పాను, 6500 మాకు అప్రాక్సిమేట్గా ఖర్చు అయింది పెట్రోల్ అయితే. అండ్ స్టే చేయడానికి హోటల్కి మా ఛార్జ్ ఏంటంటే మనం స్ప్లిట్ చేసుకోవాలంటే ముగ్గురు ఉన్నాం కాబట్టి మా గ్రూప్లో మేము వెళ్ళినప్పుడు నేను మా తమ్ముడు అండ్ లక్షయ్, ముగ్గురికి వచ్చేసి మాకు అప్రాక్సిమేట్గా ఒక యావరేజ్ ప్రైస్ తీసుకుంటే మ్యాక్సిమం 1000 రూపీస్ మాకు పర్ డే హోటల్కి ఛార్జ్ అయ్యేది. అయితే అంటే ఒక్కొక్కరికి ఎంత అయినట్టు 330 రూపీస్ 340 రూపీస్ ఛార్జ్ అయినట్టు, 335 రూపీస్. అలాగా మా ఇద్దరికి కలిపి 650 రూపీస్ వేసుకున్న 650 రూపీస్ ఇంటూ 12 days. అదే మా ఇద్దరికి కలిపి 12 daysకి అయితే ఉందో హోటల్ ఛార్జెస్ 7800 అయింది. అవి కాకుండా మాకు ఫుడ్కి ఛార్జెస్ లెక్క వేసుకుంటే మాకు కొన్ని చోట్ల అయితే ఫుడ్ ఛార్జెస్ పడలేదు, అంటే మాకు అమర్నాథ్ యాత్రీస్ వస్తారు కదా, వాళ్ళ దగ్గర ఏదైతే ఉందో ఫుడ్ ఫెసిలిటీ ఫ్రీగా దొరికింది. అంటే ఫ్రీ అంటే ఏమైందంటే మనం ఆన్ ద వేలో టూరిస్టులు కానీ లేదంటే ట్రక్ డ్రైవర్స్ ఎవరైతే ట్రావెలర్స్ ఉంటారో వాళ్ళందరినీ ఆపి మరి వాళ్ళు ఏదైతే భోజనం చేయమన్నారో, అయితే మాకు అక్కడ ఆల్మోస్ట్ 2 to 3 days ఫుడ్ ఏదైతే ఉందో ఛార్జెస్ మిగిలిపోయింది, మనకు ఛార్జెస్ పడలేదు. ఆల్మోస్ట్ జమ్మూ నుంచి స్టార్ట్ అయ్యాం, సెకండ్ డే అనమాట. జమ్మూ వెళ్ళేటప్పుడు అండ్ జమ్మూ నుంచి శ్రీనగర్ వెళ్ళేటప్పుడు అండ్ పహల్గామ్ అమర్నాథ్ యాత్రకి వెళ్తారు కదా, అక్కడ మాకు ఈ 3 places ఏదో ఫుడ్కి ఛార్జెస్ తక్కువ పడింది. అయినా కానీ నేను హైయర్ సైడ్ అయితే 600 రూపీస్ ఇద్దరికి కలిపి ఛార్జ్ చేసుకున్నా, మాకు మొత్తం కలిపి 7000 to 7500 ఛార్జెస్ అదైతే పడింది. మాకు 7500 అది ఛార్జ్ పడింది కాబట్టి. అండ్ అవి కాకుండా మాకు పర్మిట్స్ మేము సొంతంగా వెళ్ళేది అయితే ఉందో
మేము అప్లై చేసుకున్నాం కాబట్టి మాకు 450 ఛార్జ్ అయింది. ఇద్దరికి కలిపి 900 రూపీస్ ఛార్జ్ అయింది. 900 రూపీస్ ఛార్జ్ అయింది. అది కాకుండా అండ్ మీకు చెప్పాను కదా, ఢిల్లీ నుంచి హైదరాబాద్ నుంచి ఢిల్లీకి ఏదో మేము బండి పార్సల్ చేసాం కాబట్టి దానికి 6,000 అప్ అండ్ డౌన్ సేమ్ అదే ఛార్జెస్ తీసుకున్నారు. దానికి అది ఛార్జ్ అయింది. అయితే మాకు మొత్తానికి అండ్ కొంచెం మిస్లేనియస్ ఛార్జెస్ అవుతాయి కదా, అంటే లైక్ నేను చెప్పాను ఇంజిన్ ఆయిల్ ప్యాక్ క్యారీ చేశానని చెప్పేసి మొత్తానికి మాకు 2 ఇంజిన్ ఆయిల్ చేంజ్ చేయాల్సి వచ్చింది. అండ్ ఇంజిన్ ఆయిల్ చేంజ్ చేయాల్సి వచ్చింది. అండ్ ఒకసారి సర్వీసింగ్ చేయించాను అనమాట. యాక్చువల్గా ఏమైందంటే కొంచెం చైన్స్ పగడేదో కొంచెం ప్రాబ్లం వచ్చింది. దానికి ఒక 1,500 ఛార్జ్ అయింది నాకు. అండ్ మొత్తానికి ఇప్పటికి 28,700 ఛార్జ్ అయింది ఇప్పటికి. అండ్ 1,500 రూపీస్ చైన్స్ ఒకటి తీసుకున్నాడు. అండ్ అది కూడా కలిపితే మనకి మొత్తానికి ఇప్పుడు ఏమైందంటే 30,300 ఛార్జెస్ అయింది. చిన్న చిల్లర ఖర్చులు అయ్యి మనం అక్కడెక్కడ ఏదైనా తీసుకుని తాగుతాం కదా, ఒక దానికి ఒక చిల్లర ఖర్చులు 1,000 రూపీస్ ఛార్జ్ తీసుకున్నా. మొత్తానికి వచ్చేసి 31,000 రూపీస్ మాకు ఛార్జ్ అయ్యింది. 31,000 రూపీస్ అంటే ఇద్దరికి /2. ఇది నాకు కంప్లీట్ సంబంధించిన ఇన్ఫర్మేషన్. అండ్ ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే, మనం అక్కడికి వెళ్ళిన తర్వాత లొకేషన్స్ ఏవైతే మిస్ కాకుండా చూడాల్సిన లొకేషన్స్ ఏమున్నాయో అవి కూడా మీకు చెప్తాను నేను ఇందులో. మనం ఢిల్లీ నుంచి స్టార్ట్ చేసేటప్పుడు టువర్డ్స్ జమ్మూ వెళ్తాం కాబట్టి మొత్తం హైవే ఉంటుంది. అండ్ పెద్దగా చూడాల్సిన లొకేషన్స్ ఏముండవు జమ్మూ వరకు. జమ్మూ నుంచి మనం శ్రీనగర్ వెళ్ళేటప్పుడు ఏదైతే ఉంటుందో మొత్తం సీనిక్ వ్యూ స్టార్ట్ అవుతుంది అనమాట. అంటే లైక్ కొండల నుంచి డ్రైవ్ చేసుకుంటూ వెళ్తాం కదా, అటు కింద లోయలు, అటు మంచి కొండలు కనపడుతూ ఉంటాయి. కొన్ని టనల్స్ లైక్ చెన్నై టనల్స్ కూడా మంచి చూడాల్సిన అంటే ఆన్ ద వేనే చూస్తాం, ఆగి చూడాల్సిన అవసరం లేదు. అండ్ తర్వాత వచ్చేసి జవా టనల్ ఒకటి, ఇది మంచి ఎక్స్పీరియన్స్ అనమాట. తర్వాత శ్రీనగర్ వెళ్ళిపోయిన తర్వాత దాల్లే కంపల్సరీగా చూడాలి మనం. శ్రీనగర్ నేను కంపల్సరీగా చెప్తాను, ఈ టూర్ లేదా ఇంక్లూడ్ చేయాలి. శ్రీనగర్ ఒకటి. అండ్ అది కాకుండా సోన్మర్గ్, గోల్డెన్ వ్యాలీ అది తప్పకుండా చూడాలి. అక్కడ ఆగి మరీ మనం కొంచెం టైం స్పెండ్ చేయాలన్నమాట అక్కడ. అవి కాకుండా లైక్ మ్యాగ్నెటిక్ హిల్, అంటే కార్గిల్ నుంచి మనం లేక్ వెళ్ళేటప్పుడు మ్యాగ్నెటిక్ హిల్ వస్తుంది. అది ఒక ఎక్స్పీరియన్స్, మంచి ఎక్స్పీరియన్స్ అది. అండ్ అవి కాకుండా లేక్ సిటీ వచ్చిన తర్వాత మనం లే ప్యాలెస్ ఉంటుంది. అండ్ శాంతి స్తూపా ఉంది. హాల్ ఆఫ్ ఫేమ్ మెమోరియల్ హాల్ ఉందన్నమాట. అంటే ఎవరైతే 1999 కార్గిల్ వార్ అయిందో వాళ్ళకి సంబంధించి ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తారు. అది కూడా నేను ఒక బ్లాగ్లో మీకు చెప్పాను, నేను వీడియో చూపించాను. అది ఒకటి మిస్ కాకుండా చూడాల్సినవి. అండ్ ఖర్దుంగ్లా టాప్, అఫ్ కోర్స్ మనం వెళ్ళేదే అక్కడికి. ఖర్దుంగ్లా టాప్ కంపల్సరీగా చూడాలి, వెళ్ళాలి పైకి. అండ్ డిస్కెట్ హుందర్ అని చెప్పేసి ఒక లొకేషన్ ఉంది. శాండ్ డ్యూన్స్ బాగా ఫేమస్. అండ్ డబుల్ హంప్ క్యామెల్, మీకు ఇది కూడా ఒక వ్లాగ్లో చెప్పాను. డబుల్ హంప్ క్యామెల్స్ బాగా ఫేమస్ అక్కడ. అది రైడ్ కంపల్సరీగా చేయాలి మనం. అండ్ దానికి 200 రూపీస్ 300 రూపీస్ ఛార్జ్ చేస్తారు. డిపెండ్స్ అపాన్ రైడ్, 5 minutes 10 minutes అని చెప్పేసి దాన్ని బట్టి. అండ్ తుర్తుక్ విలేజ్, ద ఇండియాస్ లాస్ట్ విలేజ్. అంటే 99లో వార్ అయిన తర్వాత ఏమైందంటే అక్కడ తుర్తుక్ అని చెప్పేసి ఒక విలేజ్, అది పాకిస్తాన్లో ఉండేది. తర్వాత మనం విన్ అయిన తర్వాత ఏదైతుందో ఇండియాలోకి వచ్చిందన్నమాట. అదొక మంచి ఎక్స్పీరియన్స్. అది విజిట్ చేయాలి. నేను అదైతే మిస్ అయ్యాను యాక్చువల్గా, అంటే కొంచెం ఇష్యూస్ వల్ల అక్కడ. అండ్ మిలిటరీ అలౌ చేయలేదు మమ్మల్ని, కొంచెం ఏదో ఇష్యూస్ ఉన్నాయని చెప్పేసి. మన సేఫ్టీకే యాక్చువల్గా అయితే. తర్వాత వచ్చేసి ప్యాంకాంగ్ లేక్ తప్పకుండా చూడాల్సిన లొకేషన్ ఒకటి. అండ్ 3 Idiots స్కూల్ తప్పకుండా విజిట్ చేయాలి. అండ్ మన పాంగ్ లొకేషన్లో, పాంగ్ అని చెప్పేసి మూరే ప్లేన్స్ అని ఒక లొకేషన్ వస్తుంది. అక్కడ తప్పకుండా టెంట్స్లో ఉండాలి. అండ్ ఈ రూట్లో కంప్లీట్ రూట్స్లో వచ్చేసి మనకి టెంట్స్లో మనం ఆల్మోస్ట్ 2-3 లొకేషన్స్లో టెంట్స్లో ఉంటాం అనమాట. ఒకటి వచ్చేసి ప్యాంకాంగ్ లేక్ దగ్గర, అక్కడ మనకి డబ్బులు సేవ్ అవుతాయి. పర్ పర్సన్ వచ్చేసి 300 రూపీస్ 250 రూపీస్ ఛార్జ్ చేస్తారు అంతే టెంట్లో ఉండడానికి. అంటే పెద్ద టెంట్ ఉంటుంది, దాంట్లోనే అందరూ స్టే చేస్తారు అన్నమాట. 10-20 మెంబర్స్ అలాగా పెద్ద టెంట్స్ ఉంటాయి. అండ్ వచ్చేసి పాంగ్ మూరే ప్లేన్స్ అని చెప్పాను కదా, అక్కడ కూడా మనం 200 రూపీస్ 150 రూపీస్ ఛార్జ్ చేస్తారు. అక్కడ ఒక టెంట్లో ఉంటాం. అండ్ కొంతమందికి ఇష్టం అయితే రోహతంగ్ పాస్ దగ్గర టెంట్స్ ఉంటాయి, అక్కడ స్టే చేయొచ్చు. 200 రూపీస్ ఛార్జ్ చేస్తారు, 200-250. లేదు మనం టెంట్ ఎక్విప్మెంట్ తీసుకెళ్ళామంటే 100 రూపీస్ ఛార్జ్ చేస్తారు. ఆ ప్లేస్ ఇవ్వడానికి బాగుంటుంది అన్నమాట. లొకేషన్ టెంట్స్కి వేసుకోవడానికి అన్నీ ఆల్రెడీ ఉంటాయి, సెట్ చేసి ఉంటాయి. జస్ట్ మనం టెంట్ పెట్టేసి అక్కడ స్టే చేయాలి. 100 రూపీస్. లేదు వాళ్ళ టెంట్ తీసుకోవాలనుకుంటే 250-300 రూపీస్ తీసుకుంటారు. అక్కడ డబ్బులు సేవ్ అవుతాయి మనకి. అండ్ అలాగే ఆన్ ద వేలో మనాలిలో చూడాల్సిన ప్లేసెస్ అంటే మనకి హిడింబా టెంపుల్ కంపల్సరీగా చూడాలి. దేశభూత సినిమాలో లొకేషన్ చూసే ఉంటారు, ఆ లొకేషన్ అయితే తప్పకుండా చూడాలి మనం. అండ్ మాల్ రోడ్ అనే ఒక లొకేషన్ ఉంటుంది మనాలిలో, అది విజిట్ చేయాలి. మాల్ రోడ్ మొత్తం ఎక్స్ప్లోర్ చేయాలి. షాపింగ్ చేసుకోవాలనుకుంటే, ఫుడ్కి కొంచెం డిఫరెంట్గా ట్రై చేయాలనుకుంటే ఈ చూడాల్సిన ప్లేసెస్. అండ్ ఓల్డ్ మనాలిలో కొంచెం చూడాలి అనుకుంటే కనుక మనం కొంచెం అడ్వెంచర్స్ ఉంటాయి అనమాట. మనకి రివర్ క్రాసింగ్ లాంటివి 100 రూపీస్ 200 రూపీస్ లాంటివి చిన్న అడ్వెంచర్స్ ఉంటాయి, అవి మనం తప్పకుండా చూడొచ్చు. అండ్ అదే ఆన్ ద వేలో మనం రిటర్న్ టు చండీగఢ్ కానీ ఢిల్లీ కానీ వచ్చేటప్పుడు కులు తగులుతుంది మనకి. మనాలి నుంచి కులు వచ్చేసి ఒక అప్రాక్సిమేట్గా 40-50 కిలోమీటర్స్
మన కులు కూడా ఎక్స్ప్లోర్ చేయొచ్చు. ఉండాలి అనుకుంటే ఒక రోజు ఎక్స్ట్రా అవుతుంది మనకి ఎక్స్ప్లోర్ చేయడానికి. అక్కడ ఒక లొకేషన్ ఉంటుంది, హిల్ స్టేషన్ కసోల్ అని చెప్పేసి. కులు నుంచి ఒక అప్రాక్సిమేట్గా 20 to 30 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంటుంది అనమాట. ఈ హిల్ స్టేషన్స్ వచ్చేసి మనాలి, కుల్లు అండ్ కసోల్ అని చెప్పేసి ఈ 3 లొకేషన్ హిల్ స్టేషన్ బాగా ఫేమస్. అది చూడొచ్చు. పత్ర సాహిబ్ అని చెప్పి ఒక గురుద్వారా ఉంటుంది, అక్కడ హాట్ స్ప్రింగ్స్ ఉంటాయి అనమాట. అది ఎక్స్ప్లోర్ చేయొచ్చు. అది కూడా మీరు నా ఒక బ్లాగ్లో చూడొచ్చు, మీరు చూపించాను మీకు ఆల్రెడీ. అది ఒకటి ఎక్స్ప్లోర్ చేయొచ్చు. అండ్ తర్వాత వచ్చి చండీగఢ్ ఒక రోజు ఎక్స్ట్రా ఉండి మనం ఎక్స్ప్లోర్ చేయాలి అనుకుంటే కనుక చండీగఢ్లో కూడా కొన్ని లొకేషన్స్ ఉన్నాయి. లైక్ రాక్ గార్డెన్ ఒకటి బాగా ఫేమస్, అక్కడ రోజ్ గార్డెన్ ఒకటి ఫేమస్. అది ఉండాలి అనుకుంటే కనుక మేము కవర్ చేయొచ్చు. మేము కవర్ చేయలేదు ఆల్రెడీ, ఎందుకంటే నేను ఆల్రెడీ చండీగఢ్ ఏదైతే ఉందో ఎక్స్ప్లోర్ చేసేసాను, ఆల్రెడీ వెళ్ళొచ్చాను ఒకసారి. అలాగే కంప్లీట్గా మనం ఢిల్లీ వచ్చేసి మనం కంప్లీట్ టూర్ ఏదైతే ఉందో కంప్లీట్ చేసుకోవచ్చు అనమాట. ఇలా ఇది ప్లాన్ చేసుకోవచ్చు మొత్తం. ఇది కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో లదాఖ్ టూర్ అండ్ బడ్జెట్ గురించి మొత్తం మనం మాట్లాడుకున్నాం. ఇన్ కేస్ మీకు ఈ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో ఇన్ఫర్మేటివ్గా ఉందో అనిపిస్తే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. తప్పకుండా రిప్లై అవ్వడానికి ప్రయత్నిస్తాను. వీడియో అయితే కంప్లీట్గా చూసిన వాళ్ళకైతే కంప్లీట్గా బడ్జెట్ గురించి అండ్ ఈ టూర్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో కంప్లీట్గా అర్థమైపోయి ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ తెలుగు రైడర్ ప్రవీణ్. బాయ్.